నెలలో పాస్టర్ గారి బర్త్డే రావడం మాకు కూడా మహా ఆనందం. యేసు ప్రభు పుట్టి రక్షణ తెచ్చారు. మరి పాస్టర్ గారిని వివాహం చేసుకున్నాక నాకు కూడా మరి అనేక విషయాల్లో సహకారిగా ఉన్నారు. మరి మా తల్లిగారు నా మ్యారేజ్ విషయం ప్రార్థన చేసినప్పుడు ప్రభు బొండపల్లి అని చెప్పి ఇంటి పేరు మరి డేట్ కూడా ప్రభు బయలుపరిచారని మా అమ్మ చెప్పేవారు. పాస్టర్ గారు ఇందాక చెప్పారు కదా కొన్ని విషయాలు. మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు మా అమ్మ అడిగారంట, అబ్బాయి మీ ఇంటి పేరు ఏం పేరు అని. బొండపల్లి అని చెప్పారంట. అప్పుడు ముందు బొండ మర్చిపోయింది, పల్లి జ్ఞాపకం పెట్టుకుంది. సరే అయిపోయింది. మా అమ్మగారికి కన్ఫర్మేషన్ వచ్చింది ఈయనే అని. ఇంటి పేరు బయలుపరిచి 10 సంవత్సరాల క్రితం ప్రభు బయలుపరిచి మాస్టర్ గారిని నాకు భర్తగా ప్రభు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా మరి ఎప్పుడు నన్ను వస్తే అని ఎప్పుడు పిలవలా, పాస్టమ్ గారే అనేవారు. ఇప్పటికీ కూడా అదే పిలుపు. ఫోన్ చేసినా పాస్టమ్ గారు అంటారు. ఆ గౌరవం ఆయన ఉంది. నేను ఆయన ఎప్పుడు అగౌరవంగా పిలవలేదు, ఆయన గౌరవంగానే పిలిచారు. మరి ఇన్ని సంవత్సరాలు, ఇంచుమించు 45 సంవత్సరాలు మరి మా సహచర్యంలో దేవుడు 3 బిడ్డల్ని ఇచ్చారు. మరి నా కళ్ళతో నా పిల్లల అభివృద్ధిని చూడటానికి దేవుడు మరి నా బిడ్డల పక్షంగా ఉన్నందుకు నేను ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తాను. మరి 3 కోడి పుంజుల్లా కొట్టుకుంటారు, ఇంట్లో కాదు స్టేజీల మీద. వాక్యం చెప్పడంలో ఈ అబ్బాయి బాగా చెప్పలేదు, అమ్మాయి చెప్పలేదు, అబ్బాయి చెప్పలేదు అని కాదు, కానీ 3 కూడా సమాన స్థాయిలో దేవుని వాక్యాన్ని అందిస్తూ సాగుతున్నారు. అలాగే వాళ్ళకు కూడా భార్యల్ని దేవుడు అలాంటి వాళ్ళని ఇచ్చాడు. అల్లుడి గారిని కూడా వాక్యంలో ఇదిగా ఆయన్ని ఇచ్చాడు. మరి నా కుటుంబాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా మనవలు కూడా చాలా మంచి పిల్లలు. మేమంటే చాలా ప్రేమ, మరి చక్కని ఆప్యాయతతో నాని అని పిలుస్తారు, తాతయ్య అని పిలుస్తారు. మరి ఈ మంచి కుటుంబం, అమ్మమ్మ మనవలు, మా కుమార్తె యొక్క పిల్లలు, వారు కూడా అమ్మమ్మ అమ్మమ్మ అంటూ చక్కని ప్రేమ కలిగి ఉన్నారు. మరి ఏదైనా మీ అందరితో కూడా నేను కలిసి మాటలు చెప్పడానికి దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు ఇంకా అధిక సంవత్సరాలు, ఇంకా 10 సంవత్సరాలే కాదు 20. మా అమ్మగారు 90 సంవత్సరాలు బ్రతికింది, మా అమ్మమ్మ గారు కూడా 90 సంవత్సరాలు బ్రతికారు. మరి పాస్టర్ గారు కూడా అంత